ఎప్పటికప్పుడు దాన్ని సరిచేసుకోండి. ఏం లేదు, మనిషి తలదిప్పి చూసే తెల్లని గుడ్డకు చెమట శరీర మైల పడుతున్నప్పుడు, నల్లబడుతున్నప్పుడు ఏం చేస్తాం మనము? పిండుకుంటేనే తెల్లగా ఉంటుంది కదా. మిమ్ములను మీరు నిత్యం పిండుకోవాలి, ఇంత మచ్చ కనబడకుండా బతకాలి. ఆ జాతీయ జెండాలో తెల్లటి రంగు ఉంటుంది చూడు, ఆ 3 రంగులకు 3 అర్థాలు ఉన్నాయి. ఆ తెల్లని వస్త్రం మైలపడకుండా మల్లెపువ్వు లాగేలా ఉంటుందో అలా ఉన్నన్ని రోజు మీ అధికారానికి ఏడోకలేదు. 5 ఏళ్ళు ఆ సార్ అట్లనే ఉన్నాడు. 5 ఏళ్ళు గడిచిన తర్వాత 2వ టర్ములో సార్కి ఎక్కింది కిరీటం. తెలియక చేసిన తప్పులు మనిషిని ఆలోచింపజేస్తాయి. అదే తెలిసి చేసిన తప్పులైతే ఆ మనిషిని నిలువెల్లదయిస్తాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం అన్నావు కదా, ఆ విద్యార్థి తరపున, ఆ విద్యార్థుల తరపున నాకు ఒకటే ఒక మనవి చేస్తానన్న. ఇంకా విద్యార్థులు కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు నాన్న. ఉద్యమకారులు ఇటు విద్యార్థులు అటు ఉద్యమకారుల మీద ఆ రోజు పెట్టిన కేసులు వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. పూర్తిగా ఎత్తివేయాలి. నిజంగానే వాళ్ళ విద్యకు సముచితమైన గౌరవాలు 10 ఏళ్ళు సారు ఇయ్యలేదు నాన్న. ఫస్ట్ సారు విధ్వంసం చేసింది విద్యనే నాన్న. నాకు అనిపిస్తుంది సారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫస్ట్ అమ్మకానికి పెట్టింది ఉస్మానియా యూనివర్సిటీ అనిపించింది నాకు. కాలం గొప్పది కాబట్టి ఈ యూనివర్సిటీ 10 కాలాల పాటు ప్రపంచం తలదిప్పి చూచేలా వర్ధిల్లాలి. ఇక్కడ గొప్ప పాలన రావాలి. ఇక్కడ కూడా గొప్ప పాలన, విద్యార్థుల చదువులకు, వాళ్ళ విద్యలకు సముచితమైన గౌరవం దక్కాలి. ఒక్కరినో ఇద్దరినో రాజకీయాలకు తీసుకోవడం కాదు, మీ పార్టీలలో కూడా కొత్త రక్తాన్ని, కొత్త యువతరాన్ని మీరు కూడా ఆహ్వానించాలి. వాళ్ళను మీలో మీ శిష్యులుగా, మీ కార్యకర్తలుగానే కాదు, కార్యోన్ముఖులను చేసి వాళ్ళకు కూడా ఒక ధర్మాన్ని ఆపాదింపజేయాలి. వాళ్ళ హక్కులకు కూడా ప్రాణప్రతిష్ఠ చేయాలని విద్యార్థి లోకం నుంచి, అటు ఉద్యమ నేతల నుంచి, అటు ప్రజల నుంచి ఎవ్వరు కన్నా కళలు కూడా వృధా కావద్దు. మరి ప్రతి కళ పరిపూర్ణమవుతుందా అంటే కాకపోవచ్చు. సముచితమైన స్థానాన్ని ఇచ్చుకుంటూ పోతే ఇక్కడ ఏది సాధ్యం కానిది లేదు నాన్న. ఓనరులు ఇప్పుడు వచ్చేది, మీకు ఒక మాట చెప్తున్నాను, మీ పాలనకు వచ్చే ఇప్పుడు మీ ముందటున్న ప్రశ్న, ఎప్పుడు పాలన దించుతాము, ఎవ్వడు వాళ్ళకొస్తాడని ఈ పిచ్చి ఆలోచనలు చేయొద్దని చెప్తాను. రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటాడా, ఇంకా మీరు షేవులు కొరుక్కోకండి, మంచిది కాదు. ఒకటి అనుకున్నారు, అటు మీ కేంద్రము కానీ ఇటు మీ రాష్ట్రము కానీ ఒక పాలనను సముచితంగా సాగనీయండి. కుట్రలకు పోకండి, కూలిపోతారు. కుట్రలు పోకండి, కూలిపోతారు. మీరు కూడి నడవండి, అద్భుతంగా ఏలుకోండి. ఇది కావాలని చెప్తున్నా, మీకు చెప్పింది కదా. మీరు దారి తప్పినప్పుడు నేను తిరగబడవలసి వస్తుంది. అలాంటి రోజు రావద్దని మనసా వాచ కర్మన కోరుకుంటున్నాను. ఈ విద్యార్థి లోకానికి వాళ్ళ చదువులకు సముచితమైన గౌరవం ఒక 3 అంశాల మీద దృష్టి పెట్టండి అయ్యా. ఒకటి విద్యార్థి లోకం మీద, విద్య మీద, విద్యా వ్యవస్థ మీద దాని ప్రక్షాళన చేయండి. ఒకటి ఆరోగ్య సమస్య, వైద్యం మీద. కానీ అందరికంటే ఆకలి తీర్చే రైతును పట్టించుకోండి. అన్నం పెట్టే రైతును వాళ్లకు సముచితమైన ఆ పంటలకు